హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఇంపార్టెంట్ మనీ సేవింగ్ టిప్ చెప్పబోతున్నాను. ఈ టిప్ ద్వారా ఏంటంటే మీరు మంత్లీ మంచిగా ఎక్కువ మనీని ఎర్న్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఫాలో అయ్యే టిప్ కూడా ఇదే. 50-30-20 రూల్ అన్నమాట. అంటే 50% మనకు వచ్చే శాలరీని 50%, 30%, 20% అలా 3 వైజ్ గా డివైడ్ చేసిన తర్వాత వాటిని వేటిగా యూజ్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నా. 50% ఆఫ్ నీడ్స్ అంటే డైలీ అవసరాలు, అంటే కిరాణా అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, ఇంకా మీ యొక్క హౌస్ రెంట్ కానీ, యుటిలిటీస్ అంటే గ్యాస్ కానీ, ఎలక్ట్రిసిటీస్ బిల్స్ కానీ, వీటి కోసం ఒక 50% అమౌంట్ ని తీసేసి వాటిలో పెట్టాలి. ఇంత కాకుండా మీ లోన్ ఈఎంఐస్ కూడా ఈ 50% ఆఫ్ అమౌంట్ లోనే మీరు సేవ్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ 30% ఆఫ్ అమౌంట్ వచ్చేసరికి మీరు వాంట్స్, అంటే మీకు అంటే అంత ఇంపార్టెంట్ కాదు, అన్ఇంపార్టెంట్ కాదు, కొంతవరకు అవసరం. ఇవేంటంటే మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళడానికి కానీ, లేకపోతే ట్రావెల్స్ కానీ, లేదంటే ట్రిప్స్ వేయడానికి కానీ ఈ అమౌంట్ ను మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఫైనల్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి 20% అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్. మీకు వచ్చిన అమౌంట్ ని 50-30 అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఓకే ఈ యొక్క అమౌంట్ ను మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు 50% అండ్ 30% అమౌంట్ ని మీరు యూజ్ చేసుకున్నారు. రిమైనింగ్ 20% అమౌంట్ అంటే మీకు వచ్చిన శాలరీలో 100% లో మిగిలిన రిమైనింగ్ ఈ 20% ఆఫ్ అమౌంట్ ని మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అంటే ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కానీ, బ్యాంక్స్ లో కానీ, పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్స్ కానీ, లేదంటే స్టాక్స్ లో కానీ, ఎస్ఐపిస్ లో కానీ పెట్టి ఈ అమౌంట్ ని మీరు సేవ్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన అమౌంట్ 50-30-20 ఈ రేషియోలో మీరు అమౌంట్ ని సేవ్ చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ లో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తే అట్ ద సేమ్ టైం హ్యాపీ లైఫ్ ని కూడా మీరు లీడ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.